డిసెంబర్ 9 ఎవ్వలు మర్చిపోలేని రోజు. అసలు తెలంగాణ అన్న మాట ఎత్తుతేనే అదో పాపం అన్నట్టు చూసినోళ్ళ నోటి నుంచే తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేసిన రోజు. మన కేసీఆర్ సారు 11 రోజుల దీక్షతోని ఢిల్లీ దిగచ్చి చరిత్రల ఫస్ట్ సారి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు. అందుకే బీఆర్ఎస్ పార్టీ డిసెంబర్ 9వ తారీఖు నాడు విజయ దివస్గా చేసింది. ఒకసారి ఆ ఉద్యమకాల నాటి రోజులను మతికి తెచ్చుకుందాం రారి. డిసెంబర్ 9 జిందగీల ఫస్ట్ సారి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు. చాలా మంది యువకులు, విద్యార్థి మిత్రులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ శివయాత్ర ద్వారా తెలంగాణ రావాలనుకున్నది తప్ప ఆ పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు, ఆ తల్లిదండ్రులకు కూడా నేను పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పుకుంటాను. అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నామని చెప్పుడుతోటే మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరపడ్డ రోజు. తెలంగాణ అచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అని దీక్ష బట్టి ఢిల్లీ మెడలు వంచి వాళ్ళను కిందికి దింపిన రోజు. కేసీఆర్ సారు 11 రోజుల దీక్ష ఫలించిన రోజు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially the students, to withdraw their agitation and help restore normalcy. ఈ ఒక్క ప్రకటనతోటి ఆనాడు తెలంగాణ సంబరాలలా మునిగింది. అమరవీరుల త్యాగాలను యాదికి తెచ్చుకొని 20 ఏండ్ల కళ నిజమైంది. అలై బలై తీసుకున్నారు. అందుకే డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రతి తెలంగాణ బిడ్డ యాదికి పెట్టుకుంటుంది. అప్పటి రోజులను దాల్చుకొని విజయ్ దివస్ పేరుతోని సంబరాలు చేసుకున్నది. అమరవీరులకు దండం పెట్టి తెలంగాణ కోసం పానాలు పరంగా పెట్టిన కేసీఆర్ సార్కు శనార్థులు చెప్పుకుంటా ఇగో గిట్ల ఊరు వాడ విజయ్ దివస్ వేడుకలు చేసుకున్నారు. డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరకు వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం.